హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీ వెజ్ నూడిల్స్ చేసేసుకుందామా? ముందుగా అయితే ఇలా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాండి వేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యాప్సికమ్ వేసి బాగా మగ్గనించుకోండి. తర్వాత పసుపు కారము ఉప్పు ధనియాల పౌడర్ వేసి వెజ్ నూడిల్స్ మ్యాగీ మసాలా ఉంటే కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు టమాటా సాసు సోయా సాసు వేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనించుకోండి. ఇవి మ్యాగీ వేసినాక కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇలా వేస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేక వేయలేదనమాట. ఆనియన్స్తో నంచుకొని తింటే సూపర్ టేస్టీతో రెడీ అయిపోయినట్టే. మీకు స్ట్రీట్ ఫుడ్లో ఏది చాలా ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకు మాత్రం గోపి అంటే చాలా ఇష్టం, కాకపోతే మా లడ్డుగాడు స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా, వాడి కోసమని ఇదనమాట. వీడియో నచ్చితే అడగడం మర్చిపోయాను, మీకు వెజ్ నూడిల్స్ ఇష్టమో లేకుంటే నాన్ వెజ్ నూడిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వేడిగా ఉంది, సూపర్ టేస్టీతోనే ఉందనమాట. ఉంటాను, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.